అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చి నేను జపాన్ హాల్ చేయబోతున్నాను. సో ఎస్, జపాన్ హాల్. మా సన్ జపాన్ వెళ్ళొచ్చాడు. ఎస్టర్డేనే వచ్చాడనమాట. సో నిన్నే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత షాపింగ్ చేస్తాడనేసి. సో చాలా చాలా షాపింగ్ అయితే చేశాడు. సో ఏమేమి తీసుకొచ్చాడు ఏంటి అనేది చూపిస్తాను. సో నేను చాలా సర్ప్రైజ్ అయ్యానమాట ఇంత షాపింగ్ చేశాడనేసి. అది నా గురించి. సో వెరీ వెరీ హ్యాపీ. మదర్ గురించి ఒక సన్ ఎంత థింక్ చేస్తాడో అనేది నేను అనుకోలేదు. సో వాడి గురించి ఏదైనా తీసుకుంటాడో అనుకున్నాను, బట్ నా గురించి తెచ్చాడు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో వాడి గురించి తెచ్చుకున్నాడు, ఫ్యామిలీ మొత్తానికి తీసుకొచ్చాడు, బట్ నా గురించి ఎక్కువ తీసుకొచ్చాడు అనమాట. అవి ఏంటంటో చూద్దామా? ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫాస్ట్ అయితే చూపించేస్తున్నాను. సో నా బర్త్డేకి చాలా చాలా మంచి గిఫ్ట్ అయితే తీసుకొచ్చాడు. సో యూజువలీ ఎవ్రీ బర్త్డేకి వాడు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాడు. సో ఈసారి ఇవ్వలేదన్నమాట. సో ఓకే అనుకున్నాను, బట్ వాడి మైండ్లో ఉందన్నమాట. సో మామకి ఏదో ఒకటి జపాన్ నుంచి తీసుకురావాలి అని. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో నాకు చాలా చాలా ఇష్టమైంది తీసుకొచ్చాడు. అది హ్యాండ్ బ్యాగ్. సో ఈ కలర్ చాలా చాలా బాగుంది. సో బ్రౌన్ కలర్ దేనికైనా ఏ డ్రెస్కైనా సెట్ అయిపోతుంది. సో స్ప్రింగ్, సమ్మర్, వింటర్ దేనికైనా సరే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చి నాకు అసలు చెప్పకుండా తీసుకొచ్చేసాడు. సో తన టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. సో నాకైతే చాలా చాలా నచ్చింది. సో డీసెంట్ కలర్ అండ్ ఆఫీస్కి వేసుకెళ్ళడానికి ల్యాప్టాప్ పడుతుంది. సో చాలా ప్యూర్ లెదర్ అనమాట. సో నాకైతే చాలా చాలా నచ్చింది. ఇన్సైడ్ కూడా చాలా బాగుంది. సో సో ప్రైస్ వచ్చి 7,990 యాన్ అని రాసింది. సో చాలా మంచి ప్రైస్కి వచ్చింది. సో ఇది ఎంత ప్రైస్ అనేది నేను చెప్తాను. చాలా నచ్చింది. సో ఇందులో వచ్చి ఇది కూడా ఉంది. సో మనం క్రాస్ బ్యాగ్ కూడా వేసుకోవచ్చు క్రాస్గా. సో నాకైతే చాలా చాలా నచ్చింది. ప్యూర్ లెదర్ హ్యాండ్ బ్యాగ్. సో బర్త్డే గిఫ్ట్ అంట ఇది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇంకేం తీసుకొచ్చాడో చూద్దాం. సో ఇంకొక బ్యాగ్ ఓపెన్ చేద్దాం. ఈ బ్యాగ్లో ఏముందో. సో ఈ బ్యాగ్లో వచ్చి ఇది మన ట్రావెల్కి బాగుంటుంది ఇది. సో పాస్పోర్ట్స్ అన్నీ పెట్టుకోవడానికి సో ఎయిర్పోర్ట్కి కరెక్ట్గా ఉంటుంది ఈ బ్యాగ్. సో మెన్కి ఐ థింక్ వాళ్ళ డాడీకి తీసుకొచ్చినట్టున్నాడు. సో చాలా చాలా బాగుంది. సో దిస్ వన్ న్యూ ఎరా బ్యాగ్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి క్యూరల్ ఫేస్ స్ప్రే అనమాట. సో చాలా చాలా బాగుంటుంది. అండ్ జపాన్ వాళ్ళ స్కిన్ కేర్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. అద్భుతంగా ఉంటుంది. గ్లాసీ స్కిన్లా ఉంటారు వాళ్ళు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటారు వాళ్ళు కదా. వాళ్ళ స్కిన్ అయితే మెరిసిపోతూ ఉంటుంది దగ్గరగా. సో అందుకని నేను స్కిన్ కేర్ కొన్ని తీసుకురమ్మని చెప్పాను. సో ఏం తీసుకొచ్చాడో నాకు తెలీదు. బ్యాగ్స్ అని ఓపెన్ చేస్తే నాకు తెలుస్తుంది. సో స్కిన్ కేర్ ఏమేమి తీసుకొచ్చాడో. బట్ ఇది నాకైతే చాలా చాలా ఇష్టం. ఇది క్యూరల్, ఇది చెప్పాను నేను. సో ఇది జస్ట్ ఫేస్ స్ప్రే చేసేసుకుంటే గ్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి సో ఇది వచ్చి షైన్ ఓవర్ సో హెయిర్ జెల్, లైక్ మనం హెయిర్ స్టైలింగ్ చేసుకోవడానికి అనమాట. సో ఇది చాలా బాగుంటుంది కూడా. సో వాళ్ళ స్కిన్ కేర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇవన్నీ చాలా చాలా తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఇంకొక బ్యాగ్ చూద్దాం ఏం తీసుకొచ్చాడు. ఓకే, సో ఇది బ్యాగ్. సో ఈ బ్యాగ్లో ఏమి ఉన్నాయో చూద్దాం. సో ఇవన్నీ నాకు సర్ప్రైజ్ అనమాట. ఏమేమి ఉన్నాయో నేను అసలు చూడలేదు. సో అన్నీ ఇక్కడ పెట్టేసి మా సర్ప్రైజ్ అని ఇన్ని బ్యాగ్స్ నాకు పెట్టేశాడు బ్యాగ్. సో నువ్వు హాల్ చేసేసుకో నీ ఇష్టం అన్నాడు. సో అందుకని నాకు మెమొరీగా ఉంటుందని హాల్ చేస్తున్నాను అనమాట. సో అన్నీ చూపిస్తున్నాను మీకు. సో ఇది వచ్చి ఆపే అని గ్లాసెస్ ఒకటి తెచ్చుకున్నాడు. సో చాలా చాలా నచ్చింది. ఇది నిన్న వస్తూ పెట్టుకున్నాడు కాబట్టి నాకు తెలిసింది.
సో యా ప్యాకేజ్ ఇలా. సో ఐ థింక్ ఎస్టర్డే ఇంకోటి పెట్టుకున్నాడు, ఇది డిఫరెంట్ వన్, అదే సేమ్ బ్రాండ్ అనమాట. సో ఇది ఇంకా ప్యాకేజ్ ఇది ఓపెన్ చేయలేదు. సో యా ఎసెన్స్ కొంచెం గ్రేష్లా ఉంది. సో బాగుంది ఇది కూడా. అది వచ్చి బ్లాక్, ఎస్టర్డే పెట్టుకున్నది, అది కూడా బాగుంది. సో ఇది ఆపే అనమాట, నేమ్ భలే ఉంది ఆపే. సో యా ఇది గ్లాసెస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి సో ఇది ఏంటో చూద్దాం. ఓకే, సో ఇది వచ్చి హెయిర్ మాస్క్ ఇది. సో ఇది చాలా మెయిన్ అనమాట. సో హెయిర్ మాస్క్ ఇది చాలా సిల్కీగా చేస్తుంది. సో చాలా బాగుంటుంది ఇది. సో ఇది నేను చూసి ఇది తీసుకురామని చెప్పాను, సో ఇది తీసుకున్నాడు. హెయిర్కి చాలా చాలా మంచిది. సో యా ఇది. సో ప్యాకేజ్ కూడా చాలా చాలా బాగుంది కదా. యా అయితే పెన్స్ అయితే చాలా తీసుకొచ్చాడు. సో ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి అండ్ యా సో చాలా అయితే తీసుకొచ్చాడు పెన్స్. అయితే గిఫ్ట్స్ ఇవ్వడానికి నైబర్స్కి ఏంటి అండ్ వాడి ఫ్రెండ్స్కి ఏంటి యూనో చాలా యూజ్ అవుతాయని తెచ్చుకున్నాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఇది మాచా. సో మాచా నేను తాగినప్పుడు మీకు చూపిస్తాను. సో మాచా అంటే ఇంకా జపనీస్ వాళ్ళు బాగా ఫేమస్ కదా. సో మీకు ఎంతమంది మాచా అంటే ఇష్టం అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. స్టార్ బక్స్లో ఎప్పుడు నేను మాచా లాటే అది తాగుతూ ఉంటాను. సో నాకు చాలా ఇష్టం. సో ఇదేంటో వాళ్ళ బ్రదర్కి తీసుకున్నాడు. సో అది తనే ఓపెన్ చేయాలంట. సో ఇది ఒకటి ఈ బ్యాగ్లో ఉంది. సో ఇది సో ఈ బ్యాగ్ అయితే అయిపోయింది. ఇంకో బ్యాగ్ చూద్దాం, ఇంకొకటి అయితే చూసేద్దాం. ఇంకో బ్యాగ్ ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఇంకొక బ్యాగ్ ఓపెన్ చేసేద్దాం. సో ఇదైతే ఒక బెల్ట్ అయితే తీసుకున్నాడు. సో బెల్ట్ అండ్ సో జపాన్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే. సో నేనైతే ఇవైతే చెప్తాను ఎప్పుడు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఎప్పుడు తీసుకో అని చెప్పి. సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తెచ్చాడు, చాలా తీసుకొచ్చాడు. సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. సో తను వెళ్ళిన ప్లేసెస్కి అన్నిటికి ఏంటంటే మా కిడ్స్కి చిన్నప్పటి నుంచి నేను నేర్పించాను. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మాత్రం కంపల్సరీ అనమాట. సో యా సో ఇప్పుడు ఫ్రిడ్జ్ మీద పెట్టేస్తాను ఇవి. సో ఇవి 3 ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. సో నెక్స్ట్ వచ్చి సన్ స్క్రీన్ తీసుకురమ్మన్నాను అనమాట. సో ఇప్పుడు ఇంక మనకు వచ్చింది సమ్మర్ కాబట్టి సో ఇది మనకి కంపల్సరీ ఇది యూజ్ అవుతుంది. సో అండ్ వాళ్ళది జపాన్ వాళ్ళది చాలా చాలా బాగుంటుంది అనమాట సన్ స్క్రీన్. నేను ఒకటి చూశాను. సో ఇది నాలాగే అనిపిస్తుంది. సో ఇది టాయ్ ఒకటి. సో స్మాల్ టాయ్. యా సో ఇది టేబుల్ మీద పెట్టుకోవచ్చు, బాగుంది, క్యూట్గాను, చాలా క్యూట్ ఉంది. యా ఇది బ్యాగ్. సో ఈ బ్యాగ్లో ఏమన్నా చూసేద్దాం. సో చాలా చాలా క్లోత్స్ అయితే కొనుక్కున్నాడు. అవన్నీ అక్కడే వేసేసుకుని ఫొటోస్ అవి కూడా చాలా చాలా తీసుకున్నాడు అనమాట. చాలా బాగున్నాయి. సో అక్కడ వీలైతే నేను 2-3 పిక్చర్స్ ఇక్కడ ఇలా పెడతాను మీకు. సో చూడండి మా సన్ జపాన్ పిక్చర్స్. సో యా అందుకని సో ఈ బ్రాండ్ని చాలా చాలా తీసుకున్నాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చి సో ఇందులో ఏమున్నాయి చూసేద్దాం. సో ఇందులో ఏదో టీషర్ట్ లాగా అనిపిస్తుంది. సో నేను ఓపెన్ చేయట్లేదు, తనే ఓపెన్ చేసుకుంటాడు ఇంకా టీషర్ట్. సో వాళ్ళ డాడ్కి అండ్ వాళ్ళ బ్రదర్కి కూడా చాలా తీసుకొచ్చాడు, అవి కూడా చూపిస్తాను. ఓకే, సో ఇది ఒక బ్యాగ్. సో ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. సో ఇదైతే నాకు ఈ జపాన్ నేమ్స్ విచిత్రంగా ఉన్నాయి. సో నాకు అది పలకడానికి కూడా ఏదో సాలోమాన్, దీని పేరు సాలోమాన్ కంపెనీ. సో
ఇది ఇది నాకంట. సో స్వెట్ షర్ట్ తీసుకొచ్చాడు. సో ఇది బ్లూ కలర్, చాలా చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. సో నెక్స్ట్ ఇంకొక టీ షర్ట్ ఉంది. సో ఇది ఐ థింక్ వాళ్ళ డాడీకి తెచ్చుంటాడు. ఇది ప్లెయిన్ బట్ క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగుంది, చాలా బాగుంది అనమాట క్వాలిటీ. సో మంచి బ్రాండ్స్ కదా ఇవి, చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ మాత్రం. సో నాకైతే చాలా నచ్చింది కలరు అండ్ క్వాలిటీ చాలా బాగుంది. చాంపియన్ ఇది ఇంకొక టీ షర్ట్స్, ఇందులో వాళ్ళ బ్రదర్కి, సో వాళ్ళ బ్రదర్కి చాలా తీసుకొచ్చాడు. సో ఇవన్నీ టీ షర్ట్స్ అనమాట, ఇవన్నీ చాలా కాస్ట్లీ టీ షర్ట్స్ తీసుకొచ్చాడు. సో ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. ఆపో టీ షర్ట్స్, ఇది ఆఫే టీ షర్ట్. సో ఇవన్నీ చాలా చాలా టీ షర్ట్స్ అయితే తీసుకొచ్చాడు. ఈ బ్యాగ్లో అన్నీ చాలా టీ షర్ట్స్ ఉన్నాయి. అండ్ బీనీ ఒకటి ఉంది. సో వాళ్ళ బ్రదర్కి బీనీ కూడా తీసుకొచ్చాడు. సో నెక్స్ట్ ఇదొక టీ షర్ట్. సో చాలా టీ షర్ట్స్ ఉన్నాయి అన్నమాట ఈ బ్యాగ్లో, అన్నీ చాలా చాలా ఉన్నాయి. సో ఇంకా అది ఓపెన్ చేయట్లేదు అని ఇవన్నీ ఇంకా వాళ్ళ బ్రదర్కి తెచ్చాడు అనమాట. సో ఇంకో బ్యాగ్ ఓపెన్ చేసేద్దాం. ఓకే, సో ఇదొక బ్యాగ్. సో ఈ బ్యాగ్లో కూడా క్లోత్సే ఉన్నాయి, ఇవన్నీ మెన్ క్లోత్స్. సో యా, హుడీ చాలా చాలా బాగుంది, క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. సో జపాన్ వాళ్ళ క్లోత్స్ బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. సో నాకు తెచ్చిన టీ షర్ట్స్ అండ్ స్వెట్ షర్ట్స్ అవన్నీ కూడా చాలా చాలా బాగా నచ్చినాయి అనమాట. సో నేను వేసుకుని నేను ఇన్స్టాలో నేను పిక్చర్స్ పెడతాను, డెఫినెట్గా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చి చాలా బరువు ఉంది, ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో నాకైతే బాగా టైర్డ్ అయిపోయాను చాలా చూపించి. మీరు ఏదైనా కాఫీ ఏదైనా తెచ్చుకుని తాగుతూ చూడండి, ఎంజాయ్ చేయొచ్చు. సో ఇందులో ఏమున్నాయో చూసేద్దాం. సో ఇది వచ్చి రైస్ మాస్క్, జపాన్ వాళ్ళ రైస్ మాస్క్ చాలా చాలా బాగుంటుంది. సో ఇది సో నేను ఇది వేసుకుని ట్రై చేయడానికి రెడీగా ఉన్నాను. అసలు మాస్క్ ఇది చాలా గ్లో ఇస్తుంది అనమాట ఫేసు. సో ఎవరు వెళ్ళినా కానీ జపాన్లో ఈ రైస్ మాస్క్ తీసుకోకుండా రారనమాట. సో అయితే షార్ట్స్ లాగా మీకు యూట్యూబ్లో పెడతాను, సో చూస్తూ ఉండండి. సో ఇది మాత్రం చాలా చాలా బాగుంటుంది రైస్ మాస్క్. సో ఇది డ్రై షాంపూ లాగా వర్క్ చేస్తుంది అనమాట. సో హెయిర్కి చాలా చాలా యూనో మనకి సెకండ్ డే ఆయిలీగా అయిపోతుంది కదా హెయిర్. సో ఇది చాలా యూజ్ అవుతుంది, ఇది డ్రై షాంపూ లాగా యూజ్ అవుతుంది అనమాట. క్యూరల్. సో క్యూరల్ ఇది కూడా వచ్చి మనకి జపనీస్లో రాస్తున్నాయి ఇవన్నీని. సో ఇది కాకపోతే మనం సో ChatGPTని అడగలేము, చూద్దాం. సో అండ్ మా సన్కి బాగా తెలుసు. సో ఇది వచ్చి మనకి ఇక్కడైతే ఫోమ్ లాగా వచ్చింది, ఇక్కడ ఫోమ్ లాగా వచ్చింది. సో మేబీ ఫేస్ వాష్ అనుకుంటా ఇది. సో యా, సో ఇట్లా వచ్చిందనమాట. సో ఈ హెయిర్కి మాస్క్ కానీ అండ్ ఇవి ఫేస్ కానీ చాలా చాలా బాగుంటాయి అనమాట. సో ఇది ఏంటంటే ఫేస్ వాష్లా అనమాట. సో ఇప్పుడే నేను చూశాను, ChatGPTలో చూశాను నేను. సో ఇది వచ్చి ఫేస్ వాష్, చాలా బాగుంటుంది. ఫేస్ ఇది రాసిన వెంటనే మీకు గ్లో వచ్చేస్తుంది అనమాట ఫేస్. సో అది. సో వచ్చి క్యాండీస్ చాలా ఉన్నాయి, క్యాండీస్ చూపిస్తాను. సో యా, క్యాండీస్, జపనీస్ క్యాండీస్ చాలా చాలా. ఇది ఫీనో హెయిర్ మాస్క్. సో ఇందాక ఒక మాస్క్ చూపించాను కదా, సో ఇది ఫీనో హెయిర్ మాస్క్. సో ఈ మాస్క్ చాలా చాలా బాగుంటాయి హెయిర్ మాస్క్. ఒకటి వచ్చి ఇది ఆపే అని. సో దీంట్లో అయితే వాచ్ అనుకుంటా ఇది. సో వాచ్ తీసుకొచ్చినట్టున్నాడు, ఎవరికో తెలీదు, సర్ప్రైజ్ అంట. సో ఓపెన్ చేయొద్దు అన్నాడు. సో అది. నెక్స్ట్ వచ్చి ఇది. సో ఇది వచ్చి మాయిశ్చరైజింగ్ క్రీమ్. సో ఎలా ఉందో చూద్దాం.
సో ఇది మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనమాట. సో చాలా చాలా బాగుందంట. సో తనకి ఏంటంటే ఈ జపనీస్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు చిన్నప్పటి నుంచి, తన క్లాస్మేట్స్ అందరూ. సో తనకి బాగా తెలుసు అనమాట ఏవేమి బాగుంటాయి, ఏం క్రీమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు వెళ్ళిన ఈ గ్రూప్ బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది జపనీస్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇక్కడ తను చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి, సో అండ్ శాండియాగో, శాన్ ఫ్రాన్సిస్కో అక్కడి నుంచి కూడా వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ అక్కడ మీట్ అయ్యారు. సో చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట. సో ఇది వచ్చి అందుకని ఈ సన్ స్క్రీన్, లోషన్స్ అండ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఆర్ మాస్క్ ఇలా ఏమేమైతే బాగుంటాయి అనేది బాగా తెలుసు అనమాట. ఇంకా సో వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఇంకా మనకి ఇండియా ఎలా వెళ్తామో వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని చూడడానికి, రిలేటివ్స్ని చూడడానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో అట్లానే అనమాట. సో అందుకని వాళ్ళందరికీ బాగా తెలుసు కాబట్టి పర్ఫెక్ట్గా తన మాసానికి ఇంకా ఈజీ అయిపోయిందనమాట. ఏమేమి బాగుంటాయి, ఏమేమి తీసుకోవచ్చు, ఏమేమి తీసుకోకూడదు అనేది. సో ఇదైతే అందరూ వెళ్ళిన వాళ్ళు తీసుకోండి. ఇది మాయిశ్చరైజింగ్ క్రీమ్. సో చాలా చాలా బాగుందంట. తను యూజ్ చేశాడు. సో నేను కూడా యూజ్ చేసి చెప్తాను. సో వాళ్ళ డాడ్కి హ్యాట్ ఒకటి తీసుకొచ్చాడు. సో సో తనకి ఇందాక తీసుకొచ్చిన ఒక స్వెట్ షర్ట్ ఉంది కదా, సో దానికి మ్యాచింగ్ అనమాట ఇది. సో ఇది ఈ బ్యాగ్లో ఉన్న స్టఫ్. సో ఇంకా పెద్ద బ్యాగ్ అయితే చూపిస్తాను. సో ఈలోపు నేను కొంచెం జ్యూస్ తాగేసి వచ్చేస్తాను. మీరు కూడా కొంచెం కాఫీ ఆర్ జ్యూస్ ఏదో తాగేసేయండి, ఎందుకంటే చాలా పెద్ద బ్యాగ్ అయితే ఒకటి చూపించబోతున్నాను మీకు. ఓకే, సో నేనైతే సో ఈ జ్యూస్ అయితే తాగుతాను ఎప్పుడు. సో ఇది వచ్చి 0 షుగర్ అనమాట. సో చాలా బాగుంటుంది ఐస్. ఈ డ్రింక్ చాలా బాగుంటుంది అన్నమాట. సో ఎప్పుడు నేను డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో చాలా బాగుంటుంది. ఇది వచ్చి మాచా. సో ఈ ప్యాకెట్ అంతా వచ్చి మాచా కుకీస్ అనమాట. సో చాలా టేస్టీ ఉంటాయి. సో టేస్ట్ చూశాను. సో ఇట్లా ఉంటాయి. సో మాచా కుకీస్ ఇలాంటివి. సో ఇట్లాంటి ప్యాకెట్స్ చాలా తీసుకొచ్చాడు. స్నాక్స్. సో ఈ క్యాండీ కూడా చాలా బాగుంది. సో ఈ క్యాండీస్ అన్నీ చాలా బాగున్నాయి. చాలా తీసుకొచ్చాడు అనమాట ఇవన్నీ క్యాండీస్. సో ఫ్రెండ్స్కి ఇవ్వడానికి, యూనో సో నైబర్స్కి ఇవ్వడానికి చాలా బాగుంటుంది. సో ఈ క్యాండీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి నేను చాలా పెద్ద బ్యాగ్ చూపించబోతున్నాను. చాలా బరువు ఉందన్నమాట. సో ఇది బ్యాగ్ అన్నాను కదా. సో ఇవన్నీ చూపించడానికి కూడా చాలా టైం పడుతుంది. సో ఇవన్నీ చూపిస్తాను మీకు. అయితే ఈ కిట్ క్యాట్ మాచా క్యాండీ అయితే వచ్చేసింది. సో ఇది నెక్స్ట్ వచ్చి ఇది కూడా కిట్ క్యాట్ క్యాండీ. నెక్స్ట్ వచ్చి సో ఇవైతే అసలు సన్ స్క్రీన్ చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇవి మనకి ఈ జపాన్ వాళ్ళది చాలా బాగుంటుంది. సో ఇది వచ్చి లైక్ SPF 50+ అనమాట. సో దీనికి నేను ఇది యూజ్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఎందుకంటే నేను వెయిటింగ్ అనమాట. ఇది ముఖ్యంగా ఏది తెచ్చినా తేకపోయినా ఇది తీసుకురమ్మని మా సన్కి చెప్పాను అనమాట. సో ఎందుకంటే మనకి సన్ స్క్రీన్ లైక్ సమ్మర్ వచ్చేసింది. సో ఇది అప్లై చేసుకుని యూనో ఏం చేసుకున్నా కానీ గ్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ సన్ స్క్రీన్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ జపనీస్ వాళ్ళు డిఫరెంట్గా ఉంటాయి. ఎవరైనా ఉంటే మాత్రం ఎవరైనా వెళ్ళినా తెప్పించుకోండి. సో చాలా బాగుంటాయి అనమాట. బాగా యూజ్ అవుతుంది ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ ఇది. సో ఇవి నేను చాలా తీసుకురమ్మని చెప్పాను అనమాట. సో ఫినో హెయిర్ మాస్క్. సో ఇవి చాలా బాగుంటాయి, అందుకని చాలా తీసుకొచ్చాడు అనమాట. సో ఇది నేను ఇవి లోషన్స్ కానీ స్కిన్ కేర్ నేను ఎక్కువ వీలైతే తీసుకురా అని చెప్పాను. సో చాలా అయితే తీసుకొచ్చాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చి
సో ఇది కూడా క్యూరల్ వాళ్ళది. సో ఇది కూడా మాయిశ్చరైజింగ్ క్రీమ్. సో ఇది కూడా మాయిశ్చరైజింగ్ క్రీమ్. సో ఇది కూడా చాలా బాగుంటుంది క్యూరల్. సో ఇది డిఫరెంట్ అంటే హెయిర్కి డ్రై షాంపూ లాగా డ్రై షాంపూ ఒకటి తీసుకున్నాడు అండ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ వచ్చి నేను ఇది మాత్రం తీసుకురమ్మని చెప్పాను నేను. డే నీడిల్ లిప్స్ మాస్క్. ఇది లిప్స్ మీకు రాసుకుంటే భలే ఉంటుంది ఇది. సో ఇది నేను తీసుకురామని చెప్పాను అనమాట. సో తీసుకొస్తాడో లేదో అనుకున్నాను, బట్ తీసుకొచ్చాడు ఇది. సో లిప్స్ గ్లాసీలా ఉంటాయి అన్నమాట. సో చాలా బాగుంటుంది ఇది. సో నేను ఇన్స్టాలో మీకు నా బ్యూటీ క్వీన్ది మీరు ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అందులో మేకప్ ఇట్లాంటివి నేను ప్రోడక్ట్స్ గురించి ఏమేమి యూజ్ చేయాలి, ఎట్లాంటివి బాగున్నాయి అవన్నీ కూడా మీకు చెప్తూ ఉంటున్నాను. సో డెఫినెట్గా నేను ఇక్కడ ఇన్స్టా ఇస్తాను. సో చెక్ ఇట్ అవుట్. ఓకే, సో ఇది కూడా మీకు చూపిస్తాను. అప్లై చేసుకుని ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను. ఓకే, సో ఇది నెక్స్ట్ వచ్చి ఇంకొకటి కూడా రైస్ మాస్క్ ఫేస్ది తీసుకొచ్చాడు. సో ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇందాక చూపించాను కదా. సో ఇది అంత జపనీస్ వాళ్ళు అంత గ్లో అంత బాగుంటారు కదా. సో అలా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇవన్నీ అనమాట. మాస్క్, ఇట్లాంటి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్, ఫేస్ మాస్క్ ఇలాంటివన్నీ అనమాట వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి మంచిగా ఫేస్ బాగుంటుంది. సో నేను అన్నీ ట్రై చేసి మీకు అన్నీ ఒక్కొక్కటి ఇన్స్టాలో చెప్తాను. సో ప్లీజ్ ఫాలో మా ఇన్స్టా అండ్ యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోలేదంటే. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే రాబోతున్నాయి. సో అది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకో. నెక్స్ట్ ఇంకోటి, సో ఇది వచ్చి షాంపూస్, కండిషనర్స్ చాలా తీసుకొచ్చాడు. సో చూద్దాం. ఇప్పుడు వచ్చి నేను చాలా ఇష్టమైనవి చూపిస్తున్నాను. సో ముఖ్యమైన షాంపూ, కండిషనర్ ఒకటి తీసుకొచ్చాడు. సో అవి నాకు చాలా నచ్చినాయి. సో ఇది వచ్చి షాంపూ. సో హనీ, ఎవరైనా వెళ్తే ఇది మాత్రం డెఫినెట్గా తీసుకోమని చెప్పండి. సో ఇది వచ్చి కండిషనర్. సో ఇది రిపేర్ ట్రీట్మెంట్. సో ఇవి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి అయితే. సో ఇలాంటివి ఇంకా 2 తీసుకొచ్చాడు. సో అంటే 4 అనమాట. సో ఈ షాంపూ అండ్ ఇది ట్రీట్మెంట్ది. సో కండిషనర్. సో చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట ఈ షాంపూ, కండిషనర్స్. సో ఇక్కడ నేను ఒకసారి యూజ్ చేశాను. సో చాలా బాగుంటాయి ఇవి. సో ఇది అన్నమాట జపాన్ హాల్. సో ఎలా ఉందో చెప్పండి. సో అన్నీ కూడా నాకు చాలా నచ్చేసినాయి. నాకైతే చాలా నచ్చేసినాయి ఇవన్నీ కూడా. మాయిశ్చరైజింగ్ క్రీమ్స్, లోషన్స్, స్కిన్ కేర్, సన్ స్క్రీన్ అండ్ హ్యాండ్ బ్యాగ్, నాకు తీసుకొచ్చిన క్లోత్స్ అండ్ మా హస్బెండ్కి, మా సన్స్కి మా సన్ పెద్దవాడికి తీసుకొచ్చిన ఇవి సర్ప్రైజ్ ఇవన్నీ చాలా నచ్చినాయి. సో ఇంకా తన రూమ్లో ఇంకా చాలా ఉండిపోయినాయి. తను బిజీ ఉన్నాడు అనమాట. అందుకని నేను ఇంకా ఏవైతే నా దగ్గర రాత్రి నైట్ నా దగ్గర పెట్టేశాడు అనమాట. సో ఇవన్నీని. సో అవి మాత్రం నేను మీకు చూపించాను. తన చాలా క్లోత్స్ తెచ్చుకున్నాడు. చాలా అయితే తీసుకొచ్చాడు. లోషన్స్ అండ్ క్రీమ్స్ అండ్ చాలా ఉన్నాయన్నమాట తన రూమ్లో. సో నాకు ఇచ్చినవన్నీ మీకు చూపించేసాను. నాకు ఈ అన్నీ నా రూమ్లో పెట్టాడు. సో ఇవన్నీ మీకు చూపించేసాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. తను జపాన్ అయితే బాగా ఎంజాయ్ చేసి వచ్చాడు. ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చాడు అనమాట. మంచి మెమరీస్, స్వీట్ మెమరీస్ పట్టుకొని వచ్చాడు. సో అండ్ పిక్చర్స్ అవి కూడా కొన్ని నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాడు. సో అవి కూడా మీకు లాస్ట్లో కొంచెం యాడ్ చేస్తాను. సో చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. And I'll see you guys in my next video. Until then, take care. Bye.